కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామాంత్య గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. చాలా విరామం తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ కటాక్షంతో ఈ భాగవతం చెప్పుకునే అదృష్టాన్ని పొంది ఉన్నాం. 8వ మన్వంతరంలో ఈ 8వ మన్వంతరంలో నిర్మోహుడు, విరాజస్కుడు మొదలైన వారందరూ రాజులు అవుతారని, సుతవులు, విరజులు, అమృత ప్రభులు దేవతలు అవుతారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడు, వ్యాసుడు, వృక్షశృంగుడు సప్త ఋషులు అవుతారని, ఇప్పుడు వారు తమ తమ ఆశ్రమాల్లో ఉన్నారు. విరోచన కొడుకైనటువంటి బలిచక్రవర్తి ఇంద్రుని యొక్క ఇంద్ర పదవిని పొందాడు అని చెప్పారు. అయితే ఆ బలిమున్నునా కంబు బలిమునై చేకున్న వామనుండై హరివచ్చి వేడన్ పాదత్రయం విచ్చి భగవన్ని భక్తుండై శుభగమైన సుతల లోకంబున సుస్థితున్నాండు వెతలేక అట మీద వేగుహికి ఆ సరస్వతి తానట సార్వభౌముండునాన్ ప్రభువై హరినాక విభునిన్ పదవిహీనున్ చేసి బలిన్ తెచ్చి నిలుపు. బలియు నిర్జరేంద్రు పదమునందు ఇంద్ర పదము హరికి నిచ్చిన కథమున దాన ఫలము చడదు ధరణి నాథ. ఓ రాజా, పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకోగా విష్ణు వామనుడిగా వెళ్ళి అతనికి 3 అడుగులు అతనిని 3 అడుగులు దానం అడిగినాడు. దానమిచ్చిన బలిని భగవంతుడు బంధించినాడు. తర్వాత బలికి అమరావతి కంటే సొగసైన సుతల లోకాన్ని ఇచ్చినాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు అని అలాగా మనకు 8 మన్వంతరాలు చెప్పుకున్నప్పుడు 14 మన్వంతరాలలో 8వ మన్వంతరంలో జరిగిన కథను మనం చెప్పుకున్నాం. అప్పుడు అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు పరీక్షణ్ మహారాజు వారికి ఈ మన్వంతరాల కథ అయిపోయిన తర్వాత పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు శుక్ల వారిని. ఎందుకండి అసలు మనువుల కాలంలో, ఈ 14 మనువుల కాలంలో కూడా స్వామి అస్తమానం అవతరించినట్లు మరి ఈ వీళ్ళందరినీ కూడా అసలు ఎవరు నియమిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, అసలు భగవంతుడే ఎందుకు ఏదో ఒక రూపంలో అక్కడ ఆవిర్భవిస్తున్నాడు, అవన్నీ చెప్పమంటే ఆయన ఏం చెప్పారు? ఓ పుణ్యాత్ముడా, శాశ్వతుడైన విష్ణువు యోగేంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌని రూపంతో వచ్చి కర్మానుష్ఠాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి రూపంతో వచ్చి అంటే చతుర్ముఖ బ్రహ్మగా వచ్చి సృష్టి చేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల గర్వాన్ని అణచివేస్తాడు. సిద్ధ స్వరూపంతో జ్ఞానం బోధిస్తాడు. కాల రూపంతో కడతెరుస్తాడు. అవ్యయుడైన ఆ విష్ణువు పెక్కు పేర్లతో, పెక్కు రూపాలతో కూడి ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన కాలంలోనూ, జరుగుతున్న కాలంలోనూ, జరగబోయే కాలంలోనూ పెక్కు రీతుల వేర్వేరు రూపాలతో వెలుగుతుంటాడు. విషయాసక్తులకి మాత్రం ఎప్పటికీ కంటికి కనపడ్డాడు. అందుకే మనలాంటి వాళ్ళు చూడలేకపోతున్నాం. మనకి ఈ ప్రకృతి మాయలో పడిపోయి ఈ ఇంద్రియాలకు లోబడిపోయి ఈ విషయాల మీదే మనం ఎప్పుడూ ఆసక్తులై ఉంటాం కనుక మనకి ఆయన దర్శించే మహామోహులకే లేదు. అలాంటిది మనలాంటి వాళ్ళకి ఆయన కనపడ్డు. కాకపోతే మరి ఆ సముద్ర మథనంలో కూడాను, ఆ మందర పర్వతంలోను, ఆ వాసుకిలోను, అలాగే తన కూర్మ రూపుడై వచ్చి ఆ దాంట్లోనూ, దేవతల్లోనూ, రాక్షసుల్లోనూ అంతటా తానే అయ్యి చేయించాడు పని. అంచేత ఆయన ప్రేరణ లేదే ఆయన సత్తా ఆయన సత్తా మనకి కలిగించకపోతే మనం కూడా ఏది చేయలేము అనేది ఆ కథను బట్టి తెలిసింది మనకి. ఇప్పుడు వామన చరిత్రని ప్రారంభం చేస్తున్నారు. ఎందుకు ఈయన అడుగుతున్నారు. ఈ మన్వంతరాలు అయిపోయిన తర్వాత పరీక్షను అడుగుతున్నాడు. ఏమని? బలి అంబోరుహ నేత్రుడేమిటికి నై పాదత్రయిన్ వేడే నిత్యలుండును పూర్ణుండుల
కాముండురమా సంపన్నుండై తాన్ పరస్థలి కిందిను మాట్యేల చనియన్ తప్పేమి లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను వినన్ కౌతూహలం బయ్యడిన్. స్వామి, నాకు ఒక సందేహం కలుగుతుంది. పోనీ మనం ఎవరైనా యాచకులుగా మారి వచ్చారు అంటే వాళ్ళకేం లేకపోతే కదా యాచన దీనికి పెడతారు. పరమ నికృష్టమైనటువంటి పురుజన్మ కర్మ ఫలంగా యాచన వృత్తికి పెడతారు. పాపం అలాంటిది ఏమిటండి? ఆ భగవంతుడు నిశ్చలుడు, పూర్ణుడు, లబ్ధ కాముడు, అవాప్త సమస్త కాముడు అయిన పూర్ణ పురుషుడు, ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు, రమా సంపన్నుడు. ఆ తల్లి ఆయన దగ్గరే ఉంటుంది. అలాంటి ఆయన ఆ పరస్థలి కింది మాటిన్ ఎందుకండి అంత దిక్కులేనివాడుగా యాచన వృత్తికి నాతిహీనమైనటువంటి యాచకుడుగా ఎందుకు వెళ్ళాడు? పోనీ వెళ్ళాడు, వెళితే తనకు కావాల్సిందేదో అడగాలి, ఇచ్చిందేదో తెచ్చుకొని వచ్చేయాలి కదా. తప్పేమీ లేక నిష్కలుషున్ బంధనమేల చేసే ఆ బలిచక్రవర్తి పోనీ ఏదో రాక్షసులు దేవతలు సంగ్రామంలో ఎవరి బలాన్ని వాళ్ళు చూసుకున్నారు. ఒకసారి వీళ్ళది పై చేయింది, ఒకసారి వాళ్ళది పై చేయింది, అలాగేదో అయింది. అంత మాత్రాన అమ్మా ఎందుకు ఏ తప్పు చేయకుండా నీ మీదేం పగలేదు కదా ఆయనకి. అలాంటి ఆయన్ని ఎందుకు బంధించాడు స్వామి? వినన్ కౌతూహలం బయ్యడెన్ అని చెప్పి అడిగాడు. పై విధంగా చెప్పిన శుకునితో పరీక్షిత్ ఇట్లా అన్నాడు: విష్ణువు పూర్ణ పురుషుడు, పూర్ణకాముడు, నిర్వికాముడు, లక్ష్మీదేవితో కూడినవాడు. అటువంటి వాడు బలిచక్రవర్తిని ఎందుకోసం 3 అడుగులు అడిగినాడు? దరిద్రుని వల్లే ఇతరుల వద్దకు ఎందుకు పోయినాడు? ఏమీ తప్పు లేకుండానే పుణ్యాత్ముడైన బలిని ఎందుకు బంధించాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉన్నది. ఈ విధంగా అడిగిన పరీక్షిత్తో శుకుడు ఇట్లా అన్నాడు: దేవాసుర సంగ్రామం అయిపోయిన తర్వాత ఈ రాక్షసులందరూ కూడా మృతులైపోయారు. శుక్రాచార్యులకి మృత సంజీవిని విద్య వచ్చు కనుక వాళ్ళందరినీ కూడా బతికించాడు. ఈయనకు కూడా బలి చక్రవర్తి కూడా పాపం చాలా దీనస్థితికి చేరిపోయాడు. అంటే ఎవరికైనా మహా పరాక్రమవంతుడికి ఎప్పుడైనా అది కొంచెం తలవంపులుగా ఉంటుంది కదా. అంచేత ఇంతటి పరాక్రమం కలిగినటువంటి బలి చాలా దిండై ఉంటే ఆ శుక్రాచార్యుడు తర్వాత వారి యొక్క పురోహితులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నువ్వు దిగులు పడకయ్యా అని చెప్పి విశ్వజిత్ అనేటువంటి ఒక యాగాన్ని చేయించారు. చేయిస్తేట ఆ చేయించారు. దాన్ని ఒకసారి పద్యం చదువుతాను. పురుహూతు చేనొచ్చిపోయి భార్గవుల చేన్ బలి ఎట్టకేలకున్ ప్రతికి వారి చిత్తంబురాన్ గొల్చి శిష్యుండై వర్తింప వారు అతని భక్తి వలన మెచ్చి విశ్వదివ్యాగంబు విధితోడం చేయింప భవ్య కాంచన పట్టబద్ధరథము అర్కునాజులన్ పోలుహరులన్ కంఠీరవధ్వజము మహాదివ్య ధనువున్ పూర్ణతోణ యుగంబున్ కవచంబున్ తొలుత హోమ పావకుండిచ్చే అమ్లాన పద్మమాలన్ కలుషహరుండగు తన తాత కరుణ నొసగే సోమ సంకాస శంకంబు శుక్రుడిచ్చే. ఈ రకంగా విద్వద్యాగాన్ని చేయించారు ఈ శుక్రాచార్యులు వాళ్ళు. భావం చదువుకున్నాం. బలి చక్రవర్తి ఇంద్రుని చేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని దయ వల్ల తేరుకున్నాడు. శుక్రునికి కనికరం కలిగేటట్టు శిష్యుడే సేవించాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలి చేత నియమపూర్వకంగా విశ్వదివ్యాగాన్ని చేయించినాడు. బలి చక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము, శూన్య గుర్రాలు వంటి గుర్రాలు, సింహపు జెండా, గొప్ప విల్లు, అంప పొదుల జంట, కవచము లభించాయి. పుణ్యాత్ముడైన తన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండ ఇచ్చినాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు. సోముడు అంటే చంద్రుని వంటి దాంతో తెల్లని శంఖాన్ని ఇచ్చాడు శుక్రాచార్యులు. అలా ఇవన్నీ కూడా ఆ యాగం వల్ల లభించాయి బలి చక్రవర్తికి. పాణియు రథియున్ కృపా పాణియు తూణియు ధన్వియును స్రగ్వితురగియు దేహత్రాణియు
దుష్కృత విమత ప్రాణియు మణి కనక వలయ పాణియు అగుచన్. పై విధంగా బలిచక్రవర్తి పాణియు అంటే బాణాలు, రథియన్ రథము, కృపాణి అంటే ఖడ్గము, తూణి అంటే అమ్మల పొదులు, ధన్వి అంటే విల్లు, స్రగ్వి అంటే పూలదండ, తురగిన్ గుర్రాలు, దేహత్రాణియం దుష్కృత విమత కవచము, తర్వాత ప్రాణియు మణి కనక వలయ పాణియు నగుచున్ రత్న ఖచ్చిత సువర్ణ కంకణాలు సంపాదించుకున్నాడు. అటు పిమ్మట అన్ని వచ్చి జయించాలని పగపై పగవారిపై పగచుకోవాలని నిశ్చయించుకున్నాడు. పలానంబుల విప్రులతనిపి తద్భద్రోక్తన్ పొంది పెద్దముఖి విశిష్ట దేవతలంతర్భక్తిని పూజించి నిర్మలున్ ప్రహ్లాదున్ చేరి నమ్రశిరుండై రాజధ్రధారూఢుండై వెలిగెన్ దానవ భర్త శైల శిఖరోద్వేలద్దవాగ్ని ప్రభన్. బలిచక్రవర్తి గొప్ప దానాలతో బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవెనలు అందుకున్నాడు. పెద్దలకు నమస్కరించాడు. నిండు భక్తితో ఇలవేల్పులను పూజించినాడు. నిర్మల చరిత్రుడైన ప్రహ్లాదునకు ప్రణమిల్లినాడు. నిగనగలాడే రథంపై కూర్చొని కొండ శిఖరాన ప్రచండంగా మండే కార్చిచ్చు వల్లే ప్రకాశించాడు. దీంట్లో తద్భద్రోక్తులను పొంది ఆ విప్పులందరికీ కూడా దానం చేస్తే వాళ్ళందరూ కూడా మంగళాశిస్సులు ఇస్తారు కదా, అలాగే భద్రం భద్రం నాయన సుఖంగా ఉండాలని దీవిస్తారు కదా, అవన్నీ పొంది పెద్ద శిష్య దేవతలను కొలిచి తాతగారికి నమస్కరించి అలాగా హాయిగా ఎలా ప్రకాశిస్తున్నట్టు ఆయన ఆ రథం పైన కూర్చున్నవాడు ప్రచండంగా మండేటువంటి ఒక కార్చిచ్చు వలె ప్రకాశిస్తున్నాడు. ఓ పక్కన ప్రకాశము, ఓ పక్కన పరాక్రమం, ఓ పక్కన పగ అన్ని కూడా ఆయన యొక్క ఆ దేహంలో కనిపిస్తున్నాయి. దండిత మృత్యుకృతాంతులు, ఖండిత సురసిద్ధ సాధ్య గంధర్వాదుల్, పిండిత దిశుల మరాహిత దండాదీశ్వరులు సములు తన్ను కొలవన్. ఆ బలిచక్రవర్తి దైత్య సేనాధిపతి ఆయన ముందు వారు మృత్యుదేవతను ధర్మరాజును దండింపగల ఉద్దండు దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధ మొదలైన వారిని భంగపరిచిన వారు, దిక్కులను ముక్కలు చేయగలిగినటువంటి వారు, అంటే తనతో దీటైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సేనాధిపతులందరూ దైత్య సేనాపతులు ఈయన ముందు నిలిచి కొలుస్తున్నారు వీరిని. చూపుల గగనం రింగుచు ఏపున దివి భూయు ఆతలీతల సేయున్ రూపించుచు ధనుజేంద్రుండు ప్రాపించెను దివిజ నగర పదము నరేంద్ర. ఆ పరశుని మహారాజుకి చెప్తున్నారు శుకుల వారు, నరేంద్ర నాయన రాజా ఇదిగో విను, ఆ బలిచక్రవర్తి ఏమనుకుంటున్నాడు, ఎలా బయలుదేరాట, ఎక్కడికి వెళ్ళాడు, చూపుల గగనము మింగుచూ ఆ రథం మీద ఉన్నటువంటి వాడు ఆయన యొక్క చూపులతోటే ఆకాశాన్ని మింగేస్తున్నట. ఏపున దివ్యు భుయున్ ఆ తలీతలసేయును, ఆ మింగి నేల ఏదో తెలియకుండా తలకిందులు చేసేస్తున్నాడు, చేయాలని పొంగిపోతున్నాడు. ఇంకా మొత్తం ఈ ప్రపంచాన్ని తలకిందులు చేస్తానంటుంటారు సరే, అలాగా ఏదేదో అంటే వాటి యొక్క ఉనికిని కోల్పోయేట్టుగా చేసేస్తాను అని అనుకుంటూ దేవతల రాజధానికి ఇంద్రుడిని అసలైనటువంటి నాయకుడిని పడగొట్టేస్తే ఇంకా ఇవన్నీ తెలియక కదా, ముందరే దేవతల రాజధాని అయినటువంటి అమరావతికి బయలుదేరాడు. ఇంద్రుడి మీదకి దండెత్తడానికి వెళ్ళాడు. ఇట్లు బలవంతుండకు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండ గమనంబు చేసి నుడుద పయనంబులన్ చని కనియన్ పుణ్యజనౌకమున్ విగత రోగ స్వప్న పీడన్న ఖాదన సంకోచమున్ పుష్ప పల్లవ ఫలోద్దామ ద్రుమానీకమున్ స్వనితోద్ధూత పతాకమున్ ప్రవిచరద్వైమానికానీకమున్ ఘన గంగా చలిలైకమున్ అఘవయుక్త శ్రీకమున్ నాకమున్. ఆ స్వర్గాన్ని చూశాడు. దాని అది ఎలా ఉందో ఎలా ఉన్నటువంటి అమరావతిని చూశాడో చెప్తున్నారు. పై విధంగా బలశాలి అయిన బలిచక్రవర్తి దేవేంద్రునిపై పగ తీర్చుకోవడానికి వేగంగా దీర్ఘమైన ప్రయాణం సాగించి
స్వర్గలోకాన్ని సమీపించాడు. స్వర్గము పుణ్యాత్ములకు నివాస స్థానము. అక్కడ రోగాలు, చెడు కలలు, ఆకలి బాధలు, దుఃఖాలు ఉండవు. అక్కడ పూలు పండ్లు నిండుగా ఉండే చెట్లు దండిగా ఉన్నాయి. గాలికి సవ్వడి చేస్తూ జెండాలు ఎగురుతుంటాయి. దేవతల విమానాలు దేవేంద్రుని రాజ్యం అన్ని చూసాము. ఈయన బలి చక్రవర్తి పుణ్యనౌకము పుణ్యులందరికీ కూడా అది నివసిస్తానము. విగత రోగ స్వప్న పీడాన్న కాదన సంకోచము. అక్కడ రోగాలు, విగత అంటే జబ్బు పడినట్టు బాధపడుతున్నటువంటి ఆ చెడు రోగాలు కానీ, కళలు కానీ, ఆ కళ బాధలు, పీడాన్న సాధన సంకోచం ఏవి కూడా అక్కడ ఉండవు. పుష్ప పల్లవ ఫల ఉద్దామ ద్రుమానీకము. అంటే చెట్ల సమూహాలు, అక్కడ పూలు పండ్లు నిండుగా ఉన్నటువంటి చెట్లు, ఘన గంగాసల్లేకమున్ అఘవయుక్త శ్రీకమున్ నాకమున్. అలా ఉంటాయి. జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. అది దేవేంద్రుని రాజధాని. ఒక పెద్ద వచనం ఉంది, చదువుకొని భావన సాయంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇస్తున్నారు రక్కసుల రెడు సంపై చాల్పుగల వేల నెలవు చని ముందట ఎడపడక మనసూపి గురు తొలిరాకు జంపంబున మొగుడు మొగ్గ అరవిరి నెరవిరి గుత్తి పిందపు పదోరకాయ పండుగల తండంబుల ప్రేగు లాగలేక మూగి బీగి వ్రేకల్లగు మ్రాకుల ప్రోకులకు బేటలగు పెందోటలును తోటల ఘాటంబులై ఇవ్వటిల్లు మువ్వంపున్ క్రొవ్విరులకు గవలు నివ్వక కసిమసలు గలిగి ముసరు కొరసరి పూని తేని అలా అని విసరు గలిగి మసరు కవిసి క్రొవ్విరిమ్మగొని జుమ్ము జుమ్మనటు జంజాటించు తేటి దాటులును దాటు వడక నాటుకొని కూడి జోడు వీడక క్రొమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి పసిమి గలకే కిసలయమ్ములు వసంగ మెసంగి కిసరు వడక కసరు సెడి బిట్టు రెట్టడి తనంబు మించి కరాళించు కోయిలల మొత్తంబులై చిత్తంబుల మత్తంబులుగన్ తతరంబునన్ తీయని పండ్లకు కుయ్యంబులు చేసి చెయ్యన నెసరేగి బేసంబులుగా సంబులు కొని బాసికెక్కి పలు బాసలాడు బహు ప్రకారంబులకు కీరంబులకు సరిగడచి మింటినంట నెగసి పెట్టలంజం బట్టి చీరి ఇట్టట్టుంజనక నెట్టుకొని నెలవుల వ్రాలు కలరవంబులరన్ కొలంకులకెలంకులన్ గడంకలన్ ప్రియల నిడుకొని క్రమ్మి దొమ్మి చేసి ఎలదమ్మి తోడులన్ వాడులగు చించి మెక్కి చొక్కి మిక్కిలి కలకలంబడుచు నల బలంబులు చేయు కలహంసంబులును హంస రుచి జనిత వికసనముల విక అందంబులకు కొలంకుల కరళ్ళందడిసి వడంకుచు అల్లి బిల్లులు కొని సాగిన తీగ ఇండ్ల గండ్ల దోరములు సెడి పలు విరుల కమ్మ వలపుల బ్రేగునందూర లేక ఈడిగలంబడు ఘాట్పుల వలన నెగసి గగనంబున విరిసి పలు వన్నెలంచన్నగు మేలు కట్టున్
పుట్టంబుల తెరంగున దట్టంబులైన కుసుమ పరాగంబులును పరాగంబుల సరాగంబులగు వ్రాగు వ్రంతల చెంతల గుంపులు కొని గరిక జంపంబులంపుదిని మంపులు మంపులు గొని పెళ్ళు నెమర్లు పెట్టుచు వదుంగుల పొదుగుల గదల వాడల జాడలన్ పరుగులిడు దూడల క్రీడల వేడుకన్ కూడుకొని ఎండ్ల వాకిళ్ళ కుంచేరి పౌరుల కోరికల కసుసారి కలగుచు అమృతంబు కురియు కామధేనువులకు నిలువ నీడలగుచు అడిగిన జనంబులకు ధనంబులు ఘనంబులుగా బుడుకు కల్పతరువుల పల్లవ మంజరులన్ కుంజరులకున్ విరచి ఇచ్చుచు మచ్చికల కలిమి మెచ్చుచున్ గృతక గిరుల చరుల సిరుల నడరు పడతులన్ నడలకు గురువులగుచు నాగుచు మెరయు మురువులను తరించు మత్తే బంబులును నిబంబుల సరసనురుకొని పరుషధనములెడరి సుకరములకు మకర తోరణ స్తంభంబుల చేరువ నిలచి చెరకు వెలుతుండొర వెరకిన్న బెడిదములకు నవకంపు మెరుంగునన్ జిగురు టడిదముల తెరంగున నిలుకడ సంపదలు గలుగు శంపల సొంపునన్ కరచరణాది శాఖలు గల చంద్రరేఖల పోడిమిని వాహిని గల మోహిని విద్యల గ్రథనం చూపుల కుందీపుల దవించుచు మర్మ కర్మంబు వశంబులరియు అంబులు కలిగి అనూనంబులకు విమానంబులెక్కి చచ్చి వచ్చిన సచ్చరిత్రులకు చెచ్చెరనెదురు చని తోకుని పోవు రంభాది కుంభ కుచల కలకలంబులును కలహంస కారండవ కోక సారస బృంద సుందర సుందరియు ఇందీవరారవింద అగతల నీటు పాటి చల్లులాటలు మేటి కూటువలు గొనుచు ఏచిన ఖేచర కన్యకారావంబులును వారవనితాను పూజిత రాజితకే దేహలి పాటవంబులకు గోపుర కనక కవాటంబులును కవాట వేదికా ఘటిత మణిగణ కిరణోదారంబులకు ఇంద్రనీల స్తంభ గంభీర విమల కమల రాగ పాలికా వారంబులకు చతుర్ద్వారంబులును ద్వార దేశంబుల చావిళ్ళనంగా కావళ్ళుండి పొద్దువోక రక్కసుల వేల్పుల కయ్యంబులు నెయ్యంబులు చెప్పుకొనుచున్న యస్త్ర శస్త్రధారులు శూరులు నయన మహాద్వార పాలక వీరులను వీరరస జలధి వేలోదారంబులై శుద్ధ స్ఫటిక బద్ధ మహోత్తానంబులకు సోపాన శుభకాకారంబులను శుభకాకార ప్రదీపంబులకు వజ్ర మహారజత వప్రంబులును వప్రోపరి వజ్ర కుడ్య శిరోభాగ చంద్ర కాంత తరుణ హిమకర కిరణ ముఖరంబులకు సాల శిఖరంబులును శిఖర స్తోమధామ నికృత తారకంబులును దారతార మణిశిలా కఠోరంబులకు మిగుల గరితయగు నగరి సిరి అమరు మొగులు ఒడగని నిలుకడలకు నలువ నడిగి కొని పడసిన పసిడి తెరలు వలువలబడంగునన్ దోరంబులగు ప్రాకారంబులును ప్రాకార కాంచన అంచిత యుద్ధ సన్నద్ధ మహాగర్వ గంధర్వ వాహిని పాలకంబులగు మకర తట్టాల కంబులును అట్టాల కొత్తుంగ వజ్రమయ స్తంభోదంచనంబును పరభట ప్రాణ వంచనంబులు సముదం చనంబులకు
దన్ దన్ దంచనంబులును దంచనంబుల తుదనురథంబుల ఇరుసుల నొరసికొనన్ గోట ఈవలి ఆవలి తిపియని దివియల కరణి రుచేయు రుచిరములగుచున్ పచరించు అహిమకర హిమకర మండలంబును హిమకర మండలంబు నిద్దంపు తద్దంబని మూగిస్తొంగి చూచుచు నలిక ఫలకంబులన్ గులకములుగొను అలకలం అలకములందరిపి తిలకములంతెరచు పరచుకొని సమయముల వెనుక నొదిగి కదిసి ముకురంబులన్ ప్రతిఫలితులైన మతులితర సుతుల రతుల కనుమతులని కనిన్ మరలి నీడ తలంగినన్ గలంగి చని కాంతులకు సొల్లయు ముగుదులకు ఏకాంతంబులై గగన సముచ్ఛేదంబులైన రాజసౌధంబులును సౌధంబుల సీమల ముత్తియంపు సొర్లతోడి నిబ్బరపు గొబ్బజన్నులు చెన్నులన్ ప్రక్కలన్ చక్క పదవులండ మండిత సౌధ శిఖరంబులకు శృంగారంబులైన బృంగారంబులును బృంగార శయన జాల కడోలికా శ్రేణికాది విశేష రమ్యంబులైన హర్మ్యంబులును హర్మ్య కనక గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగర ధూపంబులును ధూపంబులు జీమూత స్తోమంబులని ప్రేమంబులుబ్బగొబ్బునన్ డప్పాటు పబ్బంబులబ్బెనని మరులుగొని పురుల వన్నియల సిరులు సరలు గొనన్ గుట బిట పమ్ములన్ దటపెట నటించుచున్ పలుకులు విసిరి కికురు ఒడుచు వలరేని మగు మరంగు చదువుల టీకలనం గే కలిడు నెమిళ్ళును నెమిళ్ళ పురుల నారలు నారులగు రతనంబు వెండ్ల నినదంబులను తలంపున్ తోకలు బడిసి బీకలు మెరసి మూకలు కొని దివికెగిరి రవికిన్ గవిసిన రాహు క్రియంది దడంబడు పడగల్లును గొడుగులను తమకు నాలంబులకు అడియాలంబులగ దూరంబులైన సారంబుల బీరంబులు మెరసి బెబ్బులులగంబునన్ గరుల సిరుల సింగంబుల భంగంబుల శరంబుల రభసంబుల ధూమకేతువుల రీతుల వైరిందీరి కిన్గొనక శంకలుడు గిరంకెలుడుచు లంకెలైలెక్కకు మిక్కిలియగొచ్చు రక్కసుల చక్కటి యొక్కటి కయ్యంబుల దయ్యంబులెరుంగన్ తిరుగు వీరపట కదంబంబులును కదంబకరవాల శూలాదుల మెరంగుల మెరపుల తెరంగుల దిశల తెరంగులన్ దురంగలింపనేమి నిన్నదంబులు దళంబులకు ఉరుములుగా నడముగిళ్ళ పెళ్ళునన్ ప్రవర్షిత రధిక మనోరథంబులకు రథంబుల గమ్ములు కొని గమన వేగముల వలన హరిహరుల గాలింజాలింబడగేలు కొని ఘనంబులకు మనంబులంతెగడు నెగడు సురగంబులకు తురంగంబులను రంగతుంగది బిసద మద కల కరటి కటతట జనిత మద సలిల కణగణ విగళిత దళ శతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిల దిగధిపతి శుభకర కర కనక కటక ఘటిత మణి సముదయ సముదిత రేణువర్గ దుర్గమంబులైన నిర్వక్ర మార్గంబులును మార్గస్థలోపరి గతాగత శతాయుతానేక గణానాతీతరోహణాచల రోహణాచల తట విరాజమానంబులగు విమానంబులును విమాన విహరణమాణ సుందర సుందరీ సందోహ సంవాదిత భూరి భేరి వీణ పణవ మృదంగ కాహళ శంఖాది వాదన నూన గాన సాహిత్య
నృత్య విశేషంబులును విశేషరత్న సంఘటిత శృంగార శృంగాట కవాటికా దేహ దేహళీ ప్రదీపంబులును దీపాయమాన మాన్య సభాంటప ఖచిత రుచిర అంకిత రత్నంబులును కలిగి రత్నాకరంబును బోలే అనిమిష కౌశిక వాహిని సుతంబయి శృతి వాక్యమునున్ బోలే అకల్మష సువర్ణ ప్రభూతంబై భూతపతి కంఠంబునన్ బోలే భోగిరాజ కాంతంబై కాంతాకుచనంబున్ బోలే సువృత్తంబై వృత్తజాతమునన్ బోలే సదా గురులఘు నియమాభిరామంబై రామచంద్రుని తేజమున్ బోలే ఖరదూషణాది దోషాచరాను ఫలబ్ధంబై లబ్ధవన్ను చరిత్రమున్ బోలే అమలాంతరంగ ద్యోతమానంబై మానధనుని నడవడియున్ బోలే సన్మార్గ భాతి సుందరంబై సుందరోద్యానంబునన్ బోలే రంభాంచితాశోక పున్నాగంబై పున్నాగం 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 అంబోలే సురభి సుమనో విశేషంబై శేషాహిమస్తంబును పోలే ఉన్నత క్షమా విశారదంబై శారద సముదయంబున్ పోలే ధవళ దీమూత ప్రకాశితంబై సుతేతరాజిన దానంబున్ బోలే సరసతిలోత్తమంబై ఉత్తమ పురుష వచనంబునున్ పోలే అనేక సుధారస వర్షంబై వర్షాదియున్ బోలే ఉల్లసతి ఇంద్ర గోపంబై గోపతిమూపురంబునన్ బోలే విచక్షురార్యాలంకృతంబై కృతార్థంబై అమరావతి నామ నగరంబు సేరందని కోట చుట్టునన్ బొట్టుగలుగ బలంబులన్ జలంబున విడియున్ బంచి పొంచి మార్గంబులల్ల అరికొట్టుకొని ఏ మరక ఉండెనంత అమరావతి పట్టణానికి ఆ కోట చుట్టూ కూడా కృతార్థంపైన అమరావతి నామనగరంబు చేరంచని అక్కడికి వెళ్ళి కోట చుట్టూనన్ పట్టుగలగ బలంబులన్ జలంబులన్ విడియన్ పొంచి పొంచి మార్గంబులల్ల అరికట్టుకొని ఏ మరక ఉండే అంత చుట్టూ కోట చుట్టూ కూడా ఆ అర్థల్లోను జలాల్లోను అన్నిట్లో కూడా వీళ్ళ బలగాన్నంతా కూడా చాటుమాటుగా పొంచి రెడీగా అమర్చుకున్నాడు, కట్టుదిట్టం చేసుకొని ఏమరకుండా ఉన్నాడు బలిచక్రవర్తి. అమరావతి పట్టణం ఎలా ఉందో ఈ పెద్ద వర్ణం చూసేసరికి మనం మొన్న ఆ మోహిని అవతారంలో వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మని చూడాలని చెప్పి పరమేశ్వరుడికి కోరిక కలగడం, ఆ విష్ణువు ఒక దేవకాంతలాగా వచ్చి వనాల్లో విహరించడం, ఆ వర్ణన కూడా దీంట్లో చాలా చోట్ల మళ్ళీ ఇది మళ్ళీ అదేనా ఇది అన్నట్టు అనిపించేట్టుగా ఉన్నది. ఇక్కడ కూడా అంతా ఆయన సిద్ధివిలాసమే కదండి ఏవైనా కూడా. ఇప్పుడు భావం చదువుకున్నాం. బలచక్రవర్తి మిక్కిలి విశాలమైన దేవతల పట్టణం దరిచేరి వేగంగా ముందుకు సాగినాడు. మొదట పెద్ద పెద్ద తోటలు కనిపించినాయి. ఆ తోటల్లోని చెట్లు ఎల్లప్పుడూ అందంగా పొటమరించే చిగురుటాకులతో, రెమ్మలతో, మొగ్గలతో, సగం విచ్చిన విరులతో, నిండుగా విరబూసిన పూలగొత్తలతో, పూ పిందెలతో, లేత కాయలతో, దోరగాయలతో, పండ్ల గెలలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి. మనం కూడా చూడండి అన్న ఈ సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఓ చెట్టుకి పోలికలండి. ఒక చోట అప్పుడప్పుడే చిన్న పిందెలు, ఒక చోట పండిన కాయలు, ఒక చోట అప్పుడే ఆ మొగ్గలు ఇవి వచ్చినవి చిన్న చిగుళ్ళు వచ్చినట్టుగా. అలాగా అంత క్లియర్ గా ఆ రామచంద్రమూర్తి ఆ పోతనామాచులకి అట్లా పిక్చర్ చూపించాడు కనుక ఇలా రాయగలిచారేమో అనిపిస్తుంది. దట్టమైన ఆ తోటలలో తుమ్మెదల గుంపులు జంటలు వదలకుండా సొగసైన క్రొత్త పూలతో ఉన్న మకరందాన్ని కొసరి త్రాగి బలిసి కైపెక్కి జుమ్మని సంతోషంతో విహరిస్తున్నాయి. హాయిగా ఇంకా అంతా ఆ వృక్ష సంపదన చోట ఇంకా మరి వీటికి చెప్పాల ఏది
తుమ్మెదలు వెళ్ళడానికి ఇంకా చెప్పక్కర్లేదు. కడుపు నిండిపోతే ఎంతైనా గంతులు వేస్తాం కదా! అలాగా హాయిగా విహరిస్తున్నాయి అవి. కోయిల గుంపులు జంట బాయక కలిసిమెలిసి గున్న మామిడి చెట్ల కొమ్మలలో ముసిరి సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. ఈ కోయిళ్ళైతే జంటలు జంటలుగా వెళ్ళిపోయి హాయిగా ఆ చిగుళ్ళే కదా వాటి ఆహారం, అది తీసుకొని హాయిగా ఉత్సాహంగా ఉన్నాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతో తీయని పండ్లు తిని కలకల ధ్వనులు సల్పుతున్నాయి. చిలకలకి చిన్న చిన్న దోరపళ్ళు ఉన్నాయి, గట్టి ఉన్నాయి, పండిన ఉన్నాయి. అవి చిలక కొట్టడి పళ్ళు చెప్పక్కలే కదా. ఇంకా వాటి సందడి అలా ఉన్నది. పావురాలు చిలుకలను మించి ఆకాశానికి గుర్తు ఆడపావురాలు చెంతకు పిలుస్తూ అటు ఇటు పోనీయకుండా అడ్డగించు తమ నెలవులపై వ్రాలి ఇంపుగా బాళిస్తున్నాయి. ఇంకా ఇవి పావురాలు ఇక చిలుకల్ని మించిపోయి పావురాలు ఎన్ని ఆకాశానికి గుర్తున్నాయి. తన మిథునంతో వాళ్ళ యొక్క జంటతో అవి విహరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. రాయంతలు చెలువైన సరస్సుల వద్ద ఉత్సాహంగా పెంటి హంసలతో కలిసి తమ వాడి ముక్కలతో లేత తామర తుండ్లు తిని సంతోషంగా సవ్వడి చేస్తున్నాయి. అయ్యారా ఆ హంసలైతే పెద్ద పెద్ద చెరువులు అక్కడ ఇంకా జలాశయాలు అవన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి కదా, వాటిల్లో తామర తూళ్ళు తింటాయి అవి. వాటిని తిని వాటితోటి వాళ్ళ ఆడ హంసలతోటి విహరిస్తున్నాయి. అందమైన సరస్సులు హంసల కాంతి కంటే అధికంగా మిలమల మెరుస్తూ లక్ష్మీ మందిరాల వంటి బంగారు సరోజాలతో విరాజిల్లుతున్నాయి. అమ్మవారి యొక్క అంతర్గృహాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట ఈ సరస్సులు కూడా. ఆ సరస్సుల అల్లల్లో తడిసిపోయి వడవడ వణుకుచు అల్లి బిల్లుగా అల్లుకొని వ్రాలి దట్టమైన తీగల సందులలో జరపడి ఇంపైన పూలవాసలతో బరువెక్కి లోపలకు దూరలేక చల్లగాలులు చతికిలు పడుతున్నాయి. అంటే ఎంత దట్టంగా ఉన్నాయో చూడండి అక్కడ. ఏంటి తీగల పొదలన్నిట్లో కూడా అసలు గాలి కూడా చౌకడానికి వీళ్ళినట్టుగా అలా ఉన్నాయట. ఆ గాలులతో కలిసి పైకెగిరిన పుప్పొడులు ఆకాశంలో నుండి రంగురంగుల మేలుకట్టు చాందినీల వలె ఉన్నాయట. ఆ పువ్వుల్లోంచి వచ్చేటువంటి ఆ పుప్పొడి ఎగిరితేట అవంతా కూడా ఏదో 2 చెట్ల 3 చెట్ల